నువ్వే కావాలి నా ప్రేయస్‌గా పార్ట్ 44. ఉదయం మెల్లిగా కళ్ళు తెరిచిన విరాజ్‌కి వదిలితే ఎక్కడ పారిపోతాడేమో అన్నట్టుగా అతని గుండెల మీద తల పెట్టుకుని మెడ చుట్టూ చేతులు వేసి పడుకున్న హనన్యని చూడగానే అందంగా విచ్చుకుంటాయి అతని పెదవులు. హన్ను, హన్నమ్మా, వెళ్ళనా? టక్కని కళ్ళు తెరిచి అతన్ని ఇంకా గట్టిగా చుట్టుకుంటుంది హనన్య. వెళ్ళొద్దా? వద్దు, ఉండిపో. మరి పెదనాన్న తిడితే? బేలగా అతని వంక చూస్తుంది. ఉంటాలే, ఇప్పుడు ఏడ్చే ప్రోగ్రాం పెట్టకు. మరి తాతయ్య? ఇప్పుడు నాలో యాక్టింగ్ స్కిల్స్ బయటకు తీసే సిచ్యువేషన్ వచ్చింది. పద. ఎక్కడికి? కిందకి వెళ్దాం. వద్దు కన్నా, తాతయ్య నేను చూస్తే ఏదో ఒకటి అంటే అది నాకు బాధగా ఉంటుంది. సరే అయితే వెళ్ళిపోతాను. కన్నీళ్లు జారిపోతాయి హరణ్యకు. పెడతాను అంటే ఏడుస్తావు, ఉంటాను అంటే తాతయ్య ఏదో ఒకటి అంటారు అని బాధపడతాను అంటావు. అలాగే నీతో అని ఇద్దరు తలలు ఢీ కొడతాడు. విరాజ్ మళ్ళీ కష్టంగా అతని నుండి దూరం జరగబోతుంది. ఆమెను తన పైకి లాక్కొని పొద్దున్నే టెంప్ చేస్తున్నావేంటే? ఇలా అయితే ఎలా వెళ్ళాలి? అయోమయంగా విరాజ్ వంక చూస్తుంది. అతని కళ్ళతో కిందకి చూడు అనగానే బ్లౌజ్ నుండి కొంచెంగా దర్శనమిస్తున్న పర్వతాలు చూడగానే గబుక్కుమని పైటని గుండెలకు అడ్డుగా పెట్టుకొని లేచి కూర్చుంటుంది. నేను చూడనిది పట్టుకొనివి అక్కడ ఏమున్నాయా అని హరణ్య వీపు మీద చేతులతో రాస్తూ మెడ మీద ముద్దు పెడతాడు. అన్నా ప్లీజ్ స్టార్ట్ చేయనా? ఏంటి అని కంగారుగా వెనక్కి తిరిగిన ఆమెని చూసి అందంగా నవ్వేస్తాడు. ఏంటి థర్డ్ నైట్ కోసం వెయిటింగ్ అని కొంటెగా కన్ను కొడతాడు. చీ, నీకు సిగ్గులేదని విరాజ్ని వెనక్కి తోసి వాష్రూమ్లోకి వెళ్ళిపోతుంది. వెళ్తున్న హరణ్యం చూసి నవ్వుకొని బెడ్ మీద వాలిపోతాడు. ఫోన్ రింగ్ అవుతున్న సౌండ్కి పైకి లేచి షర్ట్ వేసుకొని బాల్కనీలోకి వెళ్తాడు. హలో సార్. విషయం ఏంటి భాస్కర్? అవతల వాళ్ళు చెప్పింది విన్నాక ఓకే అని ఫోన్ పెట్టేసి తను చేయాలనుకున్నది పర్ఫెక్ట్గా చేయడానికి ఫస్ట్ స్టెప్ వేస్తాడు విరాజ్. టర్నింగ్గా నవ్వుకుంటూ మ్యాటర్ ఫినిష్ అని జైకి కాల్ చేసి విషయం చెప్పాలని నంబర్ టైప్ చేస్తున్న అతనికి పట్టీల సౌండ్ విని నవ్వుతూ వెనక్కి తిరుగుతాడు. విరాజ్ బాల్కనీలో ఉన్నాడని శారీ కట్టుకుంటున్న హనన్యని చుట్టుకుంటాయి భర్త చేతులు. కన్నా ప్లీజ్ వదులు. వదలాలని లేదురా. అబ్బా, ముందు నీకు కాఫీ అన్నా తెస్తాను, వదులు. నీ లిప్స్తో స్ట్రాంగ్గా ఇవ్వచ్చు కదరా అని గారంగా అంటూనే చేతులతో నడుము మీద చెక్కిలి గింతలు పెడతాడు. కన్నా ప్లీజ్ అలా చేయకు అని నవ్వుతున్న ఆమెని అమాంతం తన వైపు తిప్పుకొని ఇద్దరు పెదవులు కలిపేస్తాడు. ముద్దులోనే ఆమెను ఎంతగా మిస్ అయ్యాడో చూపిస్తూ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అతనికి జై నుండి వచ్చిన ఫోన్ కాల్ డిస్టర్బ్ చేస్తుంది. కన్నా ఎవరో చూడు. విసుగ్గా ఫోన్ లిఫ్ట్ చేసిన అతను జై చెప్పింది వినగానే నోట మాట రాకుండా ఉండిపోతాడు. కన్నా ఏమైందని అంటున్న హరణ్య పిలుపుకి తేరుకొని ఏం లేదని చెప్పి వస్తున్నానని జైకి ఫోన్ కట్ చేశాక హన్ను వెళ్ళాలరా అని ఆమె ఎదురును ముద్దు పెట్టి ఒక అడుగు ముందుకు వైపోతాడు. కానీ హనన్య మెడలో తాళి చైన్కి విరాజ్ మెడలోని లాకెట్ చిక్కుకోవడంతో ఆగిపోతాడు. హనన్య అతని వంక చూస్తే చైన్ విడదాలని ట్రై చేస్తున్న విరాజ్కి జై మాటలే చెవులు రీసౌండ్లా వినిపిస్తాయి. కష్టంగా చైన్స్ రెండు విడదీసి జాగ్రత్త హను, నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకు, ఏం చేయకు అని చెప్పి ఫాస్ట్గా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అంత సడన్గా విరాజ్ ఎందుకు వెళ్ళిపోయాడో అర్థం కాక బెడ్ మీద నిస్తేజంగా వాలిపోతుంది. మెల్లిగా కళ్ళు తెరిచిన చందన్కి తనంతా భారంగా ఉంటుంది. చుట్టూ చూసిన ఆమెకి తను ఎక్కడుందో ఈజీగానే అర్థమవుతుంది. ఈలోగా కరెంట్ చేసిన పని గుర్తొచ్చి ఆవేశంగా పైకి లేస్తుంది. కానీ తనని బెడ్కి కట్టేసి ఉండడం చూసి కోపం పీక్స్లోకి పోతుంది. నర్సు వచ్చి ఆమెను చూడగానే వెంటనే కరణ్ని పిలుస్తుంది. అప్పటి వరకు చందన కోసం బాధపడిన కరణ్ ఇక తనను మార్చడం కోసం ఎంత టార్చర్ చేయడానికి రెడీగా ఉంటాడు. నర్సు పిలవగానే లోపలికి వెళ్ళిన అతను చందన పరిస్థితి చూసి లోపల బాధగా ఉన్న పైకి మాత్రం కన్నింగ్ స్మైల్ ఇస్తూ హాయ్ బేబీ అని పలకరిస్తాడు. రైట్, నిన్ను చంపేస్తాను, నా లైఫ్ నాశనం చేసి నవ్వుతున్నావా ఇడియట్ అని పైకి లేవాలని చూస్తుంది. కానీ
తన వల్ల కాక కాళ్ళతో కరెంట్‌ని కొట్టాలని చూస్తుంది. అరే! తనకి దెబ్బ తగిలినా బ్రెయిన్‌కి డ్యామేజ్ అయిందా ఏంటి ఆవేశపడుతున్నావు? కూల్ యార్ అని ఆమె పక్కన కూర్చొని ఎలా ఉంది అని నార్మల్‌గా అడుగుతాడు. నిన్ను చంపేయాలనుందిరా వదులు నన్ను. నైస్ జోక్ రేయ్ అని చందన బుగ్గకు పొడిచి ఇప్పుడు నన్ను చంపేసి ఏం చేస్తావు? ఒక రాత్రి మొత్తం నిన్ను అనుభవించాను. ఇలా ఎంగిలైపోయిందని విరాజ్ దగ్గరికి వెళ్తావా? ఈ విషయం విరాజ్ తెలిస్తే నిన్ను కన్నెత్తి చూస్తాడా? కరణ్ మాటలకు కోపంతో పాటు బాధగా కూడా ఉంటుంది. తన పరిస్థితి తలుచుకుంటే కరణ్ అస్సలు వదలకూడదని గట్టిగా డిసైడ్ అవుతుంది. నువ్వు కావాలని ఇలా చేసావు కదా అని సూటిగా అడుగుతుంది. డౌటా? చిన్నప్పటి నుండి పిచ్చిగా ప్రేమిస్తున్నాను. మధ్యలో వాడెవడో నచ్చాడు అంటే పిచ్చోడిలా ఓకే అనాలా? బలవంతంగా అయినా నిన్ను నాతోనే ఉంచుకుంటాను. అయితే నీ చావు నువ్వే వెల్కమ్ బోర్డ్ పెట్టుకున్నావు కరణ్. ఆహా! అవునా? సర్లే కానీ నీ ఆనందం ఎందుకు కాదనాలి కానీ ఇప్పుడేం చేద్దామంటావు? నన్ను వదిలేస్తే నీకే మంచిది కరణ్. అరే! మన పెళ్ళికి ఎవరిని పిలవాలో అని అడుగుదాం అని వస్తే నువ్విలా మాట్లాడుతున్నావు. ఏంటి చందు డార్లింగ్? చందన రియాక్షన్ ఏంటి? పెళ్లి చేసుకుంటుందా? చూద్దాం. పెళ్ళా? ఏంటి పగలకలకు అంటున్నావా? కనాల్సింది నువ్వు కళ్ళల్ని కాదు పిల్లల్ని చందు డార్లింగ్. ఎక్కువగా మాట్లాడుతున్నావు కరణ్. కాబోయే భర్తని పేరు పెట్టి పిలవకూడదు. తప్పు లెంపలేసుకొని తన చెంపలు వాయిస్తాడు. ఇడియట్ ఇంకొక మాట మాట్లాడావంటే చంపేస్తా. చేతకాని వాడిలా మత్తులో నన్ను అనుభవించడం నీ మగతనం అవ్వదు. చేతకాని వెధవలే ఇలా చేసేది. ఏంటి బేబీ భారీ డైలాగ్స్ కొడుతున్నావు? నన్ననే ముందు నీ సంగతి చూసుకో. పెళ్ళైన వాడి కోసం పాకులాడుతున్నావు. పచ్చిగా చెప్పాలంటే నిన్ను బరి తెగించిందంటారా? అయినా నువ్వు పట్టించుకుంటావా చెప్పు? నీకెలాగో సిగ్గు, రోషం ఇలాంటివి లేవు కదా! సేమ్ నేను కూడా అదే ఫాలో అయిపోతాను. అసలేం కావాలి నీకు అని అసహనంగా అడుగుతుంది శాండిల్ పాప. నువ్వు కావాలి. చెప్పు తెగుద్ది ఇంకొకసారి ఆ మాట అన్నావంటే. కొత్తవి కొనిస్తాలే చందు డార్లింగ్. నీ శరీరం కావాలి అంటే నైట్ యూజ్ చేసుకొని వదిలేసేవాడిని కానీ నా పెళ్ళాన్ని నువ్వే అని ఫిక్స్ అయిపోయాను. సో నిన్ను ఎటు వెళ్ళనివ్వను. ఎవ్వరి కాపురాలు కూల్చనివ్వను. చావనైనా చస్తాను కానీ నిన్ను పెళ్లి చేసుకోను. అమ్మో! నువ్వు చస్తే నాకు పెళ్ళాం ఎక్కడి నుండొస్తుంది? నీకేం కాను. నీ కంటికి రెప్పలా కాపాడుకుంటాను. కానీ నువ్వు పిచ్చి వేషాలేస్తే మీ నాన్న శవం ముందు కూర్చొని ఏడుస్తావు చందు బేబీ. ఏంటి బెదిరిస్తున్నావా? అయ్యో! బెదిరించట్లేదు నిజం చెప్తున్నాను. ఒక్కసారి ఇటు చూడు అని తన ఫోన్‌లో వీడియో చూపిస్తాడు. రక్తంతో ఫేస్ మొత్తం తడిచిపోయిన శివరాం గారిని చూసి చంద్ర షాక్‌తో ఫ్రీజ్ అయిపోతుంది. బావుందా బేబీ 'రక్త చరిత్ర' మూవీ? రేయ్! మా డ్యాడీకి ఏమైంది? ఎందుకు ఆయన్ని కట్టేసావని గొంతు పోయేలా అరుస్తుంది. కూతురు మానం పోయిందని తెలిసి నా మీద రెచ్చిపోయాడు. ముక్కు, మొహం పగలగొట్టి కట్టేశాను. సింపుల్ బేబీ. రేయ్ కరణ్ నిన్ను వదలను చంపేస్తా. మా నాన్న రక్తం వచ్చేలా కొడతావా? యుబ్బా! అని ఓ బూతు మాట తిట్టిద్దనమాట. ఆమె మాట పూర్తి కాదు. చెంపలు పూరిల్లా ఉబ్బిపోతాయి కరెంట్ కొట్టిన దెబ్బలకి. ఏంటి మా అమ్మనంటున్నావు? నీలాంటి బజార్ దాన్ని ప్రేమించినందుకు నన్ను తిట్టి పడతాను. మా అమ్మని ఒక్క మాట అన్నా నీ నాన్న శవం అయిపోతాడు జాగ్రత్త. నన్ను బజార్ దాన్ని అంటావా అని కరణ్ మొహం మీద ఉమ్మేస్తుంది. తన మొహం మీద పడిన ఉమ్మిని చేత్తో తొడవబోయి చివరి నిమిషంలో చందన మొహాన్ని 2 చేతులతో పట్టుకొని ఆమె ఫేస్ తోనే ఆ ఉమ్ము మొత్తం పోయేలా రుద్దేస్తాడు. రేయ్ వదలరా అని చందన ఎంత గింజుకుంటుందో తను అనుకున్నది చేసి అప్పుడు ఆమె నుండి దూరం జరిగి నువ్వు బజార్ దానివి ఎందుకో చెప్పనా? ఆల్రెడీ పెళ్ళైన వాడిని కావాలనుకుంటున్నావు చూడు. అతన్ని దక్కించుకోవడం కోసం పనికిమాలిన పనులన్నీ చేస్తున్నావు చూడు. అందుకు అర్థమైందా బేబీ అని ఆమె బుగ్గ తట్టి పైకి లేస్తాడు. ఏడుస్తున్న ఆమెను ఒకసారి చూసి వాష్‌రూమ్‌లోకి వెళ్లి ఫేస్ వాష్ చేసుకొని మగ్‌తో వాటర్ తెచ్చి ఆమె ఫేస్ వాష్ చేసి పక్కనే ఉన్న ఇడ్లీ ప్లేట్ అందుకుంటాడు. ఇదిగో తిను బేబీ. ఇది కూడా నీ మొహం మీదే ఊసేస్తా. అది మళ్ళీ నీ ఫేస్‌కే పెయింట్ వేస్తా బేబీ. అసలేం కావాలిరా నీకు? ఎందుకు నన్నిలా టార్చర్ చేస్తున్నావు? మా నాన్నని వదిలేయరా? హాస్పిటల్‌కి తీసుకురా ప్లీజ్. ఆయనకేదన్నా జరిగితే నేను బ్రతకలేను. అని వెక్కిళ్ళు పెడుతున్న ఆమెని తదేకంగా చూస్తూ, ఆహా! అవునా? సరే అయితే ఈ ఇడ్లీ తిను మీ డ్యాడీని ఇదే హాస్పిటల్‌లో జాయిన్ చేసి ట్రీట్‌మెంట్ కూడా ఇప్పిస్తాను బేబీ. నిజంగానా? అని వెక్కుతూ అడుగుతుంది. ఈ కరణ్ మాట తప్పడు. ఆ విషయం నీకు కూడా తెలుసు. సరే అని ప్లేట్ ఇవ్వంటుంది. నీ చేతులకు అప్పుడే ఫ్రీడమ్ ఇవ్వలేను దా! నేను తినిపిస్తానని ఇడ్లీ ముక్క ఆమె నోటి ముందు పెడతాడు. ఇష్టం లేకపోయినా శివరాం గారి కోసం కష్టంగా కరెంట్ పెట్టెత్తుంటుంది కానీ, అతను పెడుతున్న టార్చర్‌కి కత్తితో పొడిచి చంపాలని గట్టిగా ఫిక్స్ అవుతుంది. కత్తి వాడాలో, గన్ వాడాలో తర్వాత ఆలోచించొచ్చు. ముందు తిను బేబీ అని ఇడ్లీ కుక్కేస్తాడు. కరణ్ వంక కోపంగా చూసి మొత్తం తినేస్తుంది. గుడ్ గర్ల్ అని ఆమె పెదాలు క్లీన్ చేసి వాటర్ తాగిస్తాడు. నేను వాష్‌రూమ్‌కి వెళ్ళాలి. వెళ్ళు సంకెళ్ళు చూపిస్తుంది. ఓయ్ వెయిట్ అని విప్పబోయి ఆగిపోతాడు. ఏమైంది? నిన్ను నమ్మే సిట్యుయేషన్ ఇప్పుడు లేదు బేబీ. వెయిట్ అని శివరాం గారి దగ్గర ఉన్న
తన మనుషులకి వీడియో దగ్గర ఉన్న తన మనుషులకి వీడియో కాల్ చేస్తాడు. ఏం చేస్తున్నావు అంటే, నీ కట్లు విప్పాక నువ్వు నా మీద దాడి చేస్తే మా వాళ్ళు మీ డాడీ మీద దాడి చేస్తారని తన మనుషులకు సైగ చేసి శివరాం గారికి గన్ గురి పెట్టమని చెప్తాడు. అసహనంగా అతను చూసి కట్లు విప్పు అంటుంది. ఓకే అని కట్లు విప్పాక వాష్రూమ్కి వెళ్ళొచ్చని ఆమె చేతులు కట్టేసి, రే ఆ శాల్తీని హాస్పిటల్కి తెచ్చేయండి. అలాగే సార్, జాగ్రత్త. అసలే కాబోయే మామగారు మాట రాకూడదని ఫోన్ కట్ చేసి చంద్రవంక చూస్తాడు. కరణ్ని చంపడానికి ఏవేవో ప్లాన్స్ వేస్తున్న ఆమె నెత్తి మీద మొట్టి, ఎప్పుడు చూడు ఎవరో ఒకళ్ళని చంపాలని చూడడమేనా నీ పని? కొంచెం కూడా ఆడపిల్లలా ఉన్నావా? ఆ బుర్ర నిండా చావు ఆలోచనలే. ఇలా అయితే నాతో సవ్యంగా కాపురం ఎప్పుడు చేస్తావని విసుగ్గా అంటాడు. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి. చందన కరణ్ని పెళ్లి చేసుకుంటుందో లేదో గెస్ చేయండి. థ్యాంక్ యూ. టాటా.